చూడండి కరెంట్ అఫైర్స్ లో ఇక్కడ సోలోమన్ ఐలాండ్స్ అనమాట. సోలోమన్ ద్వీపాలు అనేవి వార్తల్లో ఉన్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ అడుగుతుంటారు. సోలోమన్ దీవులు అనేవి వార్తల్లో ఉన్నాయన్నమాట కరెంట్ అఫైర్స్ లో. సో ఎందుకు ఉన్నాయో చూద్దాం. రీసెంట్ గా ఇక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చిందనమాట. సో భూకంపం 6.7 వచ్చింది. సో రిక్టర్ స్కేల్ మీద 6.7 అనమాట. అంటే చాలా పెద్ద భూకంపం అనేది రావడం జరిగింది. సో అందువల్ల ఈ దీవులు అనేవి వార్తల్లో ఉన్నాయన్నమాట. సో ఇవి చాలా అందమైనటువంటి దీవులు, టూరిస్ట్ స్పాట్ కూడా. అయితే ఇవి ఎక్కడున్నాయి, ఈ దీవులు ఎక్కడున్నాయంటే మనకి సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్ అనమాట. మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో పసిఫిక్ మహాసముద్రం. సో పసిఫిక్ మహాసముద్రంలో ఈ యొక్క సోలోమన్ దీవులు అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటాయన్నమాట. అంటే ఇవి మొత్తం వోల్కానిక్ ఐలాండ్సే కాదు, కోరల్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అగ్నిశిలలు, అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడినటువంటి దీవులే కాకుండా కోరల్స్ కూడా, పగడపు దిబ్బలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవి అగ్నిపర్వత ద్వీపాలు అంటారు. అలా కొన్ని దీవులు ఉన్నాయి. అలానే పగడపు దిబ్బలు కూడా ఉన్నాయన్నమాట. అంటే కోరల్ ద్వారా కూడా ఏర్పడినటువంటి దీవులు ఉన్నాయి. మనకి ఇలాగ అండమాన్ నికోబార్ దీవులు కూడా సేమ్ ఇంతే అనమాట. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా కొన్ని వోల్కానిక్ ఐలాండ్స్ ఉన్నాయి, ఇంకొన్ని వచ్చేసి కోరల్ ఐలాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ లక్షద్వీప్ మాత్రం కంప్లీట్గా 100% కోరల్ రీఫ్స్ అవి. తర్వాత క్యాపిటల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి హోనీరా అని చెప్పేసి క్యాపిటల్ అనమాట. ఇది రాజధాని, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇలాంటివి. సో రాజధాని. దీని యొక్క సరిహద్దు దేశాలు ఏమున్నాయి, ఈ యొక్క సోలోమన్ ఐలాండ్స్కి సరిహద్దు దేశాలు ఏమున్నాయంటే సౌత్ ఈస్ట్ వైపు అనమాట. ఆగ్నేయంగా పాపునియూ గినియా దేశం ఉంది. సో పాపునియూ గినియా ఉంది. నార్త్ వెస్ట్ పరంగా వనాటో దేశం ఉందన్నమాట. ఈ రెండు కూడా సరిహద్దు దేశాలు. సో వనాటో ఒకటి, పాపునియూ గినియా అనేది సరిహద్దు దేశాలు అనమాట. ఇవి కూడా ఐలాండ్స్, చూసుకోండి, ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటారు. మనకి ఎగ్జాక్ట్గా ఇవి ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్ వైపు అయితే ఉంటాయన్నమాట. ఏ మహాసముద్రంలో ఉన్నాయని చెప్పేసి ఎక్కువ అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. ఇవి మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి. అయితే మన శివరంగం యాప్లో ప్రతి నెల మనము కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది ఉచితంగా కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన శివరంగం యాప్ డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా పిక్ చేసి వాటిని క్వశ్చన్స్గా మార్చి మీకు టెస్ట్ అనేది పెడుతున్నాము. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా నీట్గా ఉంటుంది. సో మీరు అవి అటెంప్ట్ చేయండి. మీకు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా ప్రతిరోజు కొన్ని క్వశ్చన్స్ అనేవి పెడుతూ ఉంటాము. న్యూస్ పేపర్ క్లిప్స్ కావచ్చు, ఏమైనా అప్డేట్స్, యూపీఎస్సీ, టీజీపీకి సంబంధించిన జాబ్ అప్డేట్స్ అన్ని కూడా పెడుతూ ఉంటాము. అవన్నీ కూడా లింక్స్ మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి.